దేశవ్యాప్తంగా అన్ని స్కూల్లో విద్యార్థులకు ఉదయం పూట టిఫిన్. కేంద్రం కీలక ప్రకటన. దేశవ్యాప్తంగా అన్ని సర్కారు బడుల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రీ ప్రైమరీ నుంచి 8వ తరగతి వరకు అమలు చేస్తున్న పీఎం పోషణ్ పథకాన్ని ఇంటర్ వరకు విస్తరించేందుకు సైతం అడుగులు వేస్తుంది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలపాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ తాజాగా లేఖలైతే రాసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని పట్టాలెక్కించే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. కేంద్రం రూపొందించిన 5 అంశాలు ఏంటంటే, మధ్యాహ్న భోజన పథకంలో బ్రేక్ఫాస్ట్ను కూడా అదనంగా చేర్చడం, ప్రస్తుతం ప్రీ ప్రైమరీ నుంచి 8వ తరగతి వరకే వర్తింపజేస్తున్న ఆహార పథకం ఇంటర్ వరకు విస్తరించడం, ప్రస్తుతం వంట కార్మికులకు నెలకు 1000 చొప్పున అందిస్తున్న రుసుం 3000కు పెంపు, క్లస్టర్ క్లౌడ్ కిచెన్ల నిర్మాణం, అదేవిధంగా ఒక్కోదానికి 55 లక్షల కేటాయింపు, ప్రతి విద్యార్థికి పళ్ళెం, గ్లాసు, స్పూను అందజేత, దీనికి ఒక్కో విద్యార్థికి 100 రూపాయల చొప్పున ఖర్చు, 40% రాష్ట్రాలు భరించాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పీఎం పోషణ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 13,000 కోట్లు వెచ్చిస్తుంది. అయితే మిగిలిన 40% నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. ఇప్పుడు భోజన పథక విస్తరణలతో రాష్ట్రాలపైన అధిక భారం మరింత పెరుగుతుంది. అందుకే రాష్ట్రాల అభిప్రాయాలను కోరినట్టు అధికారులు అయితే తెలుపుతున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి పథకం అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి అన్నంతో పాటు టిఫిన్ కూడా పెట్టాలని నిర్ణయించారు. వంట వండే వారికి కూడా డబ్బులు అయితే పెంచాలని నిర్ణయించారు. సో ప్రతిరోజు టిఫిన్ అయితే పెడతారనమాట. ఇది ఒక మంచి నిర్ణయం. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.